సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనదయే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభోశాంతం రామదూతం నమామ్యహం. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాతు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజున మన మంత్రబలం కార్యక్రమంలో నక్షత్రాల్లో మృగశిర నక్షత్రం వాళ్ళు ఏ యొక్క గ్రహాన్ని ఆరాధించాలి, ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఏ మంత్రాన్ని పఠించాలి, ఏ వృక్షాన్ని పూజించాలి, ఏ క్షేత్రాన్ని దర్శించాలి, ఈ ప్రశ్నలన్నింటికీ కూడా మనం సమాధానాలు తెలుసుకుందాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నట్లయితే ఈ మంత్రబలంలో చెప్పిన మంత్రాన్ని పఠించడం వల్ల మీకు నక్షత్ర బలం పెరుగుతుంది. కాబట్టి నక్షత్రం యోగిస్తే అన్నిట్లా యోగించినట్లే. కాబట్టి నక్షత్ర యోగం అనేది మనకు చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఈ యొక్క మృగశిర నక్షత్రం వాళ్ళు కుజుణ్ణి ఆరాధించాలి. మృగశిర నక్షత్రం వాళ్ళు కుజుణ్ణి ఆరాధించాలి. ప్రతి మంగళవారం నాడు నవగ్రహాలున్న చోటకు వెళ్ళి కుజుణ్ణి ఆరాధించి కుజుడికి ఎర్రని వస్త్రాన్ని సమర్పించి ఎర్రని కందిపప్పుని అక్కడ బ్రాహ్మణుడికి దానం చేయడం అనేటటువంటిది చాలా చెప్పదగినటువంటి సూచన. కాబట్టి మీరు ఈ యొక్క మృగశిర నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుజుణ్ణి ఆరాధించాలి, కుజగ్రహాన్ని ఆరాధించాలి. అంటే ఓం అం అంగారకాయ నమః, ఓం అం అంగారకాయ నమః అనేటటువంటి సులువైనటువంటి మాటల్ని, ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు మీరు ఏ పని చేస్తున్నా కూడా మనస్సులో స్మరించుకుంటూ ఉండండి. మీరు వస్త్రం శుచిగా ఉండి మీరు కూర్చున్న చోటు ఆ చుట్టుపక్కల ప్రదేశం అంతా కూడా మంచిదై ఉంటే ఈ మంత్రాన్ని మీరు ఎప్పుడైనా కూడా ఎక్కడైనా చదువుకోవచ్చు. ఇది మీరు ఇన్నాళ్ళని కాదు, ఆ మృగశిర నక్షత్రం వాళ్ళు రోజు చదువుకోవలసినటువంటి మంత్రం ఓం అం అంగారకాయ నమః. అదేవిధంగా మీరు మంగళవారం ఈ కుజుణ్ణి ఆరాధించడంతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్న చోటకు వెళ్ళి ఎర్రని పువ్వులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సమర్పించి ఓం శరవణ భవ, ఓం శరవణ భవ అనే మంత్రాన్ని మీరు మనస్సులో ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధిలో కూర్చుని చదువుతూ ఉండండి. మీకు కొద్ది రోజుల్లోనే మంచి మార్పు కనపడుతుంది. ఈ యొక్క మృగశిర నక్షత్రం వాళ్ళు ప్రతి మంగళవారం నాడు కుజుణ్ణి ఆరాధించడంతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పాలతో అభిషేకించి ఎర్రని వస్త్రం అక్కడ ఆ స్వామికి కట్టడానికి మీరు సమర్పించి ఎర్రని పువ్వులతో పూజించండి. మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ మృగశిర నక్షత్రం వాళ్ళు కుజుణ్ణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎంత ఆరాధిస్తే అంత బలం. అదేవిధంగా మీరు అంటే మకర సంక్రాంతి తర్వాత నుంచి 6 నెలల పాటు ఉత్తరాయణం అనేది ఉంటుంది. మకర సంక్రమణం జరిగి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి 6 నెలలు ఉత్తరాయణ పుణ్యకాలం ఉంటుంది. అటువంటి ఉత్తరాయణం ప్రారంభమైనప్పుడు సంక్రాంతి పండగ తర్వాత మీరు ఈ మృగశిర నక్షత్రం వాళ్ళు వస్త్రం లేని వారికి మంచి వస్త్రాలు దానం ఇవ్వండి. బ్రాహ్మణులకి వాళ్ళు కట్టుకోవడానికి యోగ్యమైనటువంటివి, చూడగానే బాగున్నాయి, ఇవి 4 రోజులు కట్టుకుంటే నిలబడతాయి అనుకునేవి మంచి వస్త్రాలు దానం చేయండి. ఎవరైనా పిల్లలకి మంచి బట్టలు కొనివ్వండి. లేని వాళ్ళకి ఈ మృగశిర నక్షత్రం వాళ్ళు ఎవరికైనా మంచి బట్టలు కొనివ్వండి. అదేవిధంగా మారేడు చెట్టును పూజించాలి. ఈ మృగశిర నక్షత్రం వాళ్ళు మారేడు చెట్టుని పూజించాలి. చాలా ప్రతి దేవాలయంలో మారేడు చెట్టు ఉంటుంది, ఎక్కడొక్కడ మారేడు చెట్టు తప్పకుండా ఉంటుంది. కాబట్టి మృగశిర నక్షత్రం వాళ్ళు మారేడు చెట్టు ఉన్న చోటకు వెళ్ళి అక్కడ నీళ్లు పోసి మారేడు చెట్టుకి పసుపు రాసి బొట్టు పెట్టి అక్కడ ఆవు నేతితో దీపం పెట్టాలి. మారేడు చెట్టు చుట్టూ మీరు ఎన్ని ప్రదక్షిణలు చేస్తే, ఎన్నాళ్ళు చేస్తే అంత బలం. మీకు ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రోగాలు కానీ, ఇది కష్టం తీరదు అనుకున్న కష్టాలు కానీ, మానసిక బాధలు కానీ,
వ్యాపారంలో, ఉద్యోగంలో, సంసారంలో ఎటువంటి కష్టమైనా కూడా మీరు మృగశిర నక్షత్రం వాళ్ళు మంగళవారం కుజుణ్ణి ఆరాధించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజించండి. అదేవిధంగా ఓం శరవణ భవ మంత్రాన్ని మీరు ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం ఎప్పుడైతే అప్పుడు అలా చదువుతూ ఉండండి. మీరు మారేడు చెట్టుకి ప్రదక్షిణ చేయండి, మీ నక్షత్రానికి బలం పెరుగుతుంది. మారేడు చెట్టుని పూజించాలి మృగశిర నక్షత్రం వాళ్ళు. ఎక్కడైనా దేవాలయంలో మన పూల మొక్కలు అమ్మే చోట ఉంటాయి, అక్కడికి వెళ్ళి కొనుక్కుని వచ్చి అక్కడ మీరు మీ దగ్గరలో ఉన్న శివాలయంలో కానీ ఏ దేవాలయం అయినా సరే మీరు స్వయంగా వెళ్ళి అక్కడ దేవాలయం వారిని సంప్రదించి మీరు మారేడు చెట్టును పాతండి. ఆ చెట్టుకు మీరే కాకుండా ఎంతోమంది నీళ్లు పోస్తూ ఉంటారు, ఎంతోమంది పూజ చేస్తూ ఉంటారు. అలా ఫలితం కూడా మీకు వస్తుంది. కాబట్టి మృగశిర నక్షత్రం వాళ్ళు కుజగ్రహాన్ని ఆరాధించండి. ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు ఎర్రని జేబు రుమాలు కానీ ఎర్రని ఏదైనా క్లాత్ గుడ్డ లాంటిది కానీ జేబులో దగ్గర పెట్టుకుంటూ ఉండండి. మీరు ఎర్రని వస్త్రాన్ని పని మీద వెళ్ళినప్పుడు ధరిస్తే చాలా మంచిది. ధరించడం కుదరకపోతే ఎర్రని వస్త్రాన్ని దగ్గర పెట్టుకోండి. కుజగ్రహాన్ని ఆరాధించండి. ఓం శరవణ భవ మంత్రాన్ని ప్రతి నిత్యం పఠించండి. అదేవిధంగా మకర సంక్రాంతి నాడు మీరు ఎవరైనా లేని వారికి వస్త్రదానం చేయండి. మారేడు చెట్టును పూజించి మీరు మారేడు చెట్టు దగ్గర ప్రతి నిత్యం ప్రదక్షిణ చేస్తే మీ నక్షత్రానికి విపరీతంగా బలం పెరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మృగశిర నక్షత్రం వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన, లేని వారికి వస్త్రదానం, ఓం శరవణ భవ అనే మంత్రాన్ని స్మరించడం, మారేడు చెట్టుని పూజించడం, ఇవన్నీ కూడా మృగశిర నక్షత్రం వాళ్ళు చేయండి. మీ జీవితంలో అనేక సమస్యలు తీరిపోతాయి, కష్టాలు తొలగిపోతాయి, సుఖ సంతోషాలతో మీరు మంచి అభివృద్ధిలోకి వస్తారు. కాబట్టి మృగశిర నక్షత్రం వాళ్ళందరూ కూడా నేను చెప్పిన మంత్రాన్ని పఠించి, నేను చెప్పిన దైవాన్ని ఆరాధించి, నేను చెప్పిన వృక్షాన్ని దర్శించండి. మీ జీవితంలో అనేక మార్పులు చూస్తారు. కాబట్టి మృగశిర నక్షత్రం వాళ్ళు ఈ వృక్షం వల్ల, ఈ దేవుడి వల్ల కూడా మంచి విశేషమైన ఫలితాలు పొంది సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.